ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా కేసులో ఫిర్యాదుదారుడైన విశ్వేశ్వర విశ్వనాథ్ ఆయన హైదరాబాద్ వాస్తవ్యుడు. ఆయన ఇంటీరియర్స్ డిజైన్ వర్క్స్ చేస్తుంటాడు. ఆయన విశాఖపట్నంలో ఆయన కొత్తగా ఒక వర్క్ వచ్చింది స్కై పార్క్ లోని. ఆ సంబంధించిన మెటీరియల్ ని అంటే ప్లైవుడ్ మెటీరియల్ ని ఆయన హైదరాబాద్ లో బుక్ చేసుకుని కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చాడు. సుమారు 42,000 రూపాయల మెటీరియల్. ఆ మెటీరియల్ మన విశాఖపట్నం 1 టౌన్ లో ఈ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గొడౌన్ లో ఉంచడం జరిగింది. ఆయన రావడం కొద్ది రోజులు లేట్ అయిన టైంలో మన కేసులో ముద్ద అయిన డిసిపిఓ అచ్యుతాపురం ఈమె 15వ తారీఖున ఆ ట్రాన్స్పోర్ట్ గొడౌన్ చెక్ చేసి అవి ఇన్వాయిస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి దాని తాలూకా ఎల్ఆర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఈయనకు మన కంప్లైనెంట్ ఆయన వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడితే మొదటగా 30,000 రూపాయలు మీరు లంచంగా ఇస్తే మీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసిన దాని మీద 25,000 రూపాయలకి ఆమె తగ్గించారు. మనకి ఆయన కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆ అమౌంట్ 25,000 లంచం డబ్బులు కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిన సన్యాసిరాజుకి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు సన్యాసిరాజు ఆ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకొని అతన్ని కస్టడీలో తీసుకున్నాము. అలాగే జయలక్ష్మి ఈవిడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అచ్యుతాపురం, దీన్ని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాము. అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తాం. ఇద్దరిని ఇటు సన్యాసరాజన్ ఆయన టౌన్ కొత్త రోడ్ దగ్గర ఆయన ఆఫీస్లో పట్టుకున్నాను. మేడం గారిని వారి ఆఫీస్లోనే పట్టుకున్నాను.